ఇప్పుడు అన్నయ్యకి స్పృహ వచ్చేదాకా నిన్ను నువ్వు కాస్త కంట్రోల్ చేసుకోతాను. పరిస్థితి చేదాడిపోకూడదు. ప్రజ్ఞ ఏదైనా సీన్ క్రియేట్ చేసిందనుకో, అప్పుడు అన్నయ్య స్పృహలోకి వచ్చి తనే స్వయంగా నీకు చెప్పేస్తాడు నీకు దూరంగా ఉండాలనుకుంటున్నానని. అలా జరగాలని కోరుకుంటావా? అలా జరగాలని కోరుకోకపోతే మర్యాదగా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. కూల్ మైండ్ తో పని చేతాను. అన్నయ్య స్పృహలోకి వచ్చేదాకా వెయిట్ చేయి. ఎవరికి తెలుసు, ఆ ప్రజ్ఞ తనంతట తానే దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇక ఈ గ్యాప్ లో నువ్వు అన్నయ్యకి ఒక్క నమ్మకం కలిగించి చాలు, నిన్ను పెళ్లి చేసుకుని తనేవి తప్పు చేయడం లేదని. ఆలియా ప్రజ్ఞ తనంతట తాను వెళ్లే టైప్ కాదు. అయినా నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, నువ్వు ప్రజ్ఞకి భయపడుతున్నావు? నేను భయపడ్డం లేదను. ఐఎమ్ జస్ట్ బీయింగ్ ప్రాక్టికల్. పోనీ ఒకవేళ ఈ విషయం నీకు అర్థం కాలేదనుకో, కనీసం అట్లీస్ట్ ఈ సిచ్యుయేషన్ డెలికేషన్ అయినా అర్థం చేసుకో. అన్నయ్య ఐసీయూలో ఉంటే నువ్వు ఆ ప్రజ్ఞకి గుణపాఠం నేర్పాలని చూస్తున్నావు. హౌ ఇన్సెన్సిటివ్ కెన్ యూ బీ? పోనీ ఒక పంచి, నీ పంతం మీద నువ్వు ఇలాగే నిలబడండు. ఓకే, నాశనం చేసా ప్రజ్ఞని. తర్వాత నిన్ను నువ్వు నాశనం చేసుకో. నేనేం చెప్తున్నానంటే, నీ 2 చేతులు తీసుకెళ్లి విరగొట్టుకో. ఆ తర్వాత తన దగ్గరికి వెళ్లి తనతో చెప్పు, అభి నా 2 చేతులు విరిగిపోయాయి, నేను నీ గురించి కేర్ తీసుకోలేను అభి, ఐఎమ్ సో సారీ. కాబట్టి ఒక పంచే, నువ్వు ప్రజ్ఞ చేత నీ పనులు చేయించుకో అని. ఓకే? ఏంటిదంతా? ఆలియా నన్ను ఇన్ని మాటలంది, కానీ నేను తిరిగి ఏమీ చేయలేకపోయాను. కానీ నువ్వు వెళ్లి తీరాల్సిందే ప్రజ్ఞ. ఇలా కాకపోతే అలా అయినా సరే. నమస్తే. ఎలా ఉన్నాడు అభి? ఎలా ఉన్నాడు? డాక్టర్ గారు చెప్పారు అభి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ అట. ఆ దేవుడే మన అభిని చేయి పట్టుకుని కాపాడాడు అని అనుకోండి మీరు. ఒకవేళ బుల్లెట్ ఏమాత్రం పక్కన తగిలినా భుజానికి బదులు ఊపిరితిత్తుల్లో బుల్లెట్ దిగుండేదట. ఆ దేవుడు చల్లగా చూడబట్టి మన అభి బతికాడు. భగవంతుడా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. ఐసీయూలో పెట్టారు అభిని, కానీ కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. మీరు రండి, నేను తీసుకెళ్తాను. రండి. నా తల్లి, ఇదంతా నువ్వు మా పక్కనున్నందుకు ఫలితం. ఇప్పుడు మా అభి ప్రాణాలతో మన ముందున్నాడు. ఇప్పుడు కేవలం దేవుణ్ణి ఇదే ప్రార్థిస్తున్నాను, మీ ఇద్దరిని ఇంకా పరీక్షించడం ఆపేయమని. అక్క, రోజు రోజుకి వీళ్ళ ప్రేమ బంధం గట్టిపడుతుంది. వీళ్ళ ప్రేమ బంధం ఎంతగా గట్టిపడుతుందో వీళ్ళకన్ని పరీక్షలు ఎక్కువవుతున్నాయి. కానీ ఇప్పుడు ఎవరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకునివ్వండి, వీళ్ళనెవ్వరూ ఎప్పుడూ దూరం చేయలేరు. వదిన గారు, మనం బయటికెళ్ళి మాట్లాడుకుందామా? ప్రజ్ఞకి ఇప్పుడే కాస్త నిద్ర పట్టినట్టుంది. రోజంతా టెన్షన్తోనే గడిపింది. కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. సీతారాముల లాంటి జంట మన పిల్లలిద్దరిది. పరిస్థితులు ఎలాంటివైనా సరే వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు నేను ప్రజ్ఞను మొదటిసారి చూశాను. తనని చూసినప్పుడే అనిపించింది, నా అభికి జీవిత భాగస్వామి ఈ అమ్మాయేనని. మనం చూస్తూ ఉన్నాగా, తను సరైన జీవిత భాగస్వామి. కాని ఇప్పుడు అభికి జీవన రక్షకురాలిగా కూడా మారింది. కవచంలాగా అభికెప్పుడూ తోడుగా ఉంటుంది. ప్రతి ప్రమాదం నుంచి అభిని కాపాడుతూ ఉంటుంది. మీరు చెప్పింది అక్షరాల నిజమండి. మన అభిప్రజ్ఞల జంట అచ్చం సీతారాముల్లాంటి జంట. ఎలాగైతే ఆ సీతారాములు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే ఒకరి తోడునొకరు వదల్లేదో, వీళ్ళిద్దరు కూడా ఒకరి తోడుని ఒకరు ఎప్పటికీ వదలరు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే.
ఆ శ్రీరామచంద్రుడిని ఒకటే ప్రార్థిస్తున్నాను, ఏదో ఒక విధంగా అభికి జ్ఞాపక శక్తి తిరిగి రావాలని. ఇకంతా మునుపట్లాగా అయిపోతుంది. అదంతా నీ కారణంగానే జరిగింది. అరే, అసలు నిన్ను ఫోన్ చేయమని ఎవరు చెప్పారు? ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకున్నావు? నాన్న ఎక్కడ సైలెంట్ గానే నిలబడ్డాడు కదా. నీ ఫోన్ కారణంగానే ఇంత దారుణం జరిగింది. ఎందుకు చేశావు నువ్వు ఇదంతా? నువ్వు పెద్ద శనిలాగా దాపరించావు మా అన్నయ్య జీవితంలో. నువ్వు తన కడుగడుగున కష్టాలు తెస్తున్నావు. లేదు, లేదు, నేను ఈయన భార్యని. భార్య భర్త దీర్ఘాయుష్కి, భర్త క్షేమానికి కారణమవుతుంది, ఆయనకొచ్చే కష్టాలకి కాదు. మేమొకటిగా కలిసుండడానికి పెళ్లి చేసుకున్నాం. అమ్మమ్మ కూడా చెప్పారు, నన్ను అనుక్షణం ఆయన వెంటే ఉండమన్నారు, ఆయన జాగ్రత్తగా చూసుకోమన్నారు. లేదు, నేను ఇవన్నీ ఆలోచించకూడదు. ఐఎమ్ సారీ, అభి ఇక స్పృహలోకి రాలేడు. హీస్ నో మోర్. ఇక్కడికి తీసుకురాకముందే ఇతను చనిపోయాడు. అసలు తనకి పెద్ద గుదిబండలాగా మారావు నువ్వు. ఈడు తన మీద పడినంత కాలం, నువ్వు తన కళ్ళ ముందు తిరిగినంత కాలం తను ఎలాంటి స్థితిలోనే ఉంటాడు. ప్రతిసారి తనకి ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంటుంది. నీకు నీ కెరీర్ కావాలంటే కేవలం ఇక్కడి నుంచే కాదు, అభి లైఫ్ లో నుంచి కూడా వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఎక్కడ సెట్ అవ్వలేవు ప్రజ్ఞ, అభి లైఫ్ లో కానీ, అభి ఫ్యామిలీలో కానీ. ఐఎమ్ సారీ, అభి ఇక స్పృహలోకి రాలేడు. కావాలంటే హీస్ నో మోర్. కేవలం ఇక్కడి నుంచే ఇక్కడికి తీసుకురాకముందే కాదు, ఇతను అభి చనిపోయాడు. లైఫ్ లో నుంచి కూడా వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఎక్కడ సెట్ అవ్వలేవు ప్రజ్ఞ, అభి లైఫ్ లో కానీ, అభి ఫ్యామిలీలో కానీ. అభి ఇక స్పృహలోకి రాలేడు. హీస్ నో మోర్. ఇక్కడికి తీసుకురాకముందే ఇతను చనిపోయాడు. ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంటుంది. లేదు, లేదు, నేను ఇలా ఎప్పటికీ జరగనివ్వను. నేను మీ సమస్యలకి కారణం అవదలుచుకోలేదు. నేను నా కారణంగా మిమ్మల్ని ప్రమాదంలో పడేయలేను. నేనైతే మీ సంతోషాలకి కారణం అవ్వాలనుకున్నాను, కానీ మీ కష్టాలకి కాదు. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ కోసం నేను మిమ్మల్ని మీ జీవితం మీద మొదటి హక్కు మీదేనండి. మీరు జీవితాన్ని ప్రతి క్షణం జీవించటం చూడాలనుకుంటున్నాను, కానీ ఈ విధంగా కాదు. మీ కుటుంబం సంతోషానికి కారణం అండి మీరు. మీ లక్షలాది మంది ఫ్యాన్స్ చిరునవ్వుకి కారణం మీరు. నేను వాళ్ళందరి నుంచి వాళ్ళ సంతోషాన్ని, చిరునవ్వుని లాక్కోదలుచుకోలేదు. మీకోసం నేనున్నాను. మీకేమీ కాకూడదు, ఏమీ కాకూడదు. మీరు క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఏది ఇలాంటివన్నీ జరగకూడదు. ఆలియా నిజమే చెప్పింది. ఒక భార్య తన భర్తకి నీడలాగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు. అప్పుడే భార్య భర్తని సమస్యల నుంచి కాపాడగలుగుతుంది. నేను ఇప్పుడు మీతో ఉన్నంత వరకు మృత్యువు మీతో ఆటలాడుతూనే ఉంటుంది. నేను మీ భార్యని కాదు కదా, మీ ఫ్రెండ్ గా, సెక్రటరీగా ఉండే అర్హత కూడా లేదు నాకు. నాకు తెలుసండి, నాతో ఉండటం మీకు సంతోషంగా ఉంటుంది.
కానీ నా వల్ల కలుగుతున్న సంతోషానికి మిమ్మల్ని నేను ఇంత పెద్ద మూల్యం చెల్లించనివ్వను. ఎప్పుడు మీ మనసులో నా మీద ఫీలింగ్స్ కలిగినా ప్రతిసారి మీకు ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. మొదటిసారి అయింది, రెండోసారి అయింది, నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ ప్రతిసారి యాదృశ్చికంగా అవ్వదు కదా. ప్రతిసారి నా కారణంగానే మీ ప్రాణం ప్రమాదంలో పడుతుంది. మీరు లేకుండా నేను ఎలా బ్రతుకుతానో నాకు తెలియదండి. కానీ మిమ్మల్ని క్షేమంగా చూడటం కోసం నేను ఏమైనా చేయగలను. మీకు దూరంగా వెళ్ళిపోతాను. ఎప్పటికీ దగ్గరికి రాను, ఎప్పటికీ తిరిగి రాను. నన్ను క్షమించండి. నా కారణంగానే మీ జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను అసలు గ్రహించలేదు. నేను అనుకునేదాన్ని ముందు ముందు మనకంతా మంచి జరుగుతుందని. నేను కోరుకునేదాన్ని నేను మీకు తోడుగా ఉండి మీ శత్రువులందరినీ మీకు దూరం చెయ్యాలని. కానీ స్వయంగా నేనే మీకు అందరికంటే పెద్ద శత్రువుని. మీ ప్రతి కష్టానికి కారణం నేనే. ఇక ఆ కారణాన్ని నేనే అంతం చేయగలుగుతాను. నేనిప్పుడు మీ నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. ఇక నేను మీకేమీ కాను. భార్యని, ఫ్రెండ్ని, సెక్రటరీని కాదు. ఎంత దూరం వెళ్ళిపోతానంటే నా జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని చేరుకోలేనంత దూరం. నాకు తెలుసండి, నేను ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల మీకు బాధగానే ఉంటుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదులేండి. మొదట్లో కొంచెం కోపంగా ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. మీరు నన్ను మర్చిపోతారు. కానీ ఎంతైనా నేను ఇప్పుడు ఒక సెక్రటరీని కదా. ఒక సెక్రటరీని మర్చిపోవడం ప్రేమని మర్చిపోవడం కన్నా చాలా ఈజీ అవుతుంది. మీరు నన్ను మర్చిపోతారు. ఈ రోజు మొదటిసారిగా ఇలా అనిపిస్తోంది. నాకు మంచి జరిగిందని. మీ జ్ఞాపక శక్తి తిరిగి రాకపోవడం. మనకి ఇంతవరకే రుణం ఉంది. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలే మిగులుతాయి, లేకపోతే అవి కూడా ఉండవు.
ఎవరది? ప్రజ్ఞ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్తుంది? ప్రజ్ఞ ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నానమ్మ, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వు, ఆపొద్దు. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. నాకు తెలియదు నానమ్మ, కానీ నేను వెంట చాలా అవసరం. ఎందుకంటే ఒకవేళ నేను ఇక్కడ ఉన్నానంటే మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, అందుకే నన్ను వెళ్ళనివ్వు. అరే, ఎవరేమన్నారు నిన్ను? ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. నేను ఆయనకి దూరంగా వెళ్ళిపోతున్నాను నానమ్మ. నేను ఆయన పక్కన ఉండటం మంచిది కాదు. నేను పదే పదే ఆయన్ని తన ప్రాణాల కోసం పోరాటం చూడలేను నానమ్మ. నేను కేవలం ఎందుకు ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ నానమ్మ. ఏంటి ఇలాంటి పనికిరాని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా ఏంటి? ఎవరన్నారు ఎవరు అనలేదు అనేది ఇంపార్టెంట్ కాదు నానమ్మ. నాకే బాగా తెలుసు, దీనికి నేనే కారణం, అందుకే వెళ్ళిపోతున్నాను. నీకు పిచ్చి పట్టినట్టుంది. అరే పిచ్చి పిల్ల, నీ కారణంగానే అభికి ప్రాణం నిలబడింది. అతని ప్రతి సమస్యలోనూ నువ్వు కవచంగా నిలబడ్డావు. కవచం ఏమీ కాదు నానమ్మ. ఇన్ఫాక్ట్ ఆయన ప్రతి సమస్యకి నేనే కారణం. ఆయన జీవితంలో నేను శనిలాగా దాపరించాను. అంత చెడ జరుగుతోంది నా వల్ల. ఆయనకి చాలు నానమ్మ. ఇప్పటిదాకా ఏదైతే జరుగుతూ వచ్చిందో అది ఇప్పుడు జరగదు. నేను చాలా దూరంగా వెళ్ళిపోతాను ఆయన నుంచి, ఆయన జీవితం నుంచి. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నన్ను ఆపు. నా మాట విను ప్రజ్ఞ. ఇప్పుడెవరు ఫోన్ చేశారు? అయ్యో దేవుడా, హాస్పిటల్ నుంచి వచ్చిందా ఈ ఫోను? గాడ్, హాల్లో ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఏంటి? ఎప్పుడు? సరే, మేము వస్తున్నాం. హా. బస్సు కట్టయిందేమో. ఇందు 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 ఆ, ఏంటక్క? ఏమైనా కావాలా? లేదు లేదు, నాకేం వద్దు. హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కా? అభి బానే ఉన్నాడు కదా? అభి బాగానే ఉన్నాడు, ప్రజ్ఞే బాగాలేదు. ఏమైంది ప్రజ్ఞకి? ప్రజ్ఞ వాళ్ళ నాన్నమ్మే ఇప్పుడు నాకు ఫోన్ చేసింది. ఆవిడ చెప్తుంది ప్రజ్ఞేటో వెళ్లిపోయిందంట. ఇలా చెప్పిందంట, నేను అభి జీవితంలో నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతున్నానని. కానీ అక్క, తను అలా ఎందుకంటుంది అసలు? అన్ని ప్రశ్నలు ఇప్పుడే ఇక్కడే అడుగుతావా? త్వరగా లేగు, వెళదాం. మళ్ళీ మన డ్రైవర్ని కూడా నిద్ర లేపాలి. తొందరగా రా. ఆ, రా, రా. పద, పద. చెప్పులు వేసుకో. వస్తున్నా. తను లే. ప్లీజ్ అలియా, నేను ఎక్కడికి రాను. ప్లీజ్, నేను ఎక్కడికి రాలేను. ఓ ఇడియట్, నువ్వెక్కడికి రావదులే. తను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా నిద్ర చెడగొట్టేసావు. ఎంతో కష్టంగా నిద్ర పట్టింది నాకు. నా నిద్రపోయింది, నువ్వు నీ నిద్ర గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఏమైంది? నేను ఇప్పుడే నానమ్మ, ఇందు నానమ్మ మాటలు వినొస్తున్నాను. ప్రతి ఏటో వెళ్ళిపోయిందట. దీనిలో భయపడాల్సిన అవసరం ఏముంది? తను రోజు ఎక్కడికో ఒక దగ్గరకు వెళ్తుందిగా, ఇంటికెళ్ళి ఉంటుంది. వాట్ తను? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదట. తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ అన్నయ్య లైఫ్ లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఏంటి? ప్రజ్ఞ అభి లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందా? ఓ మై గాడ్. కానీ అలియా ఒకవేళ తను మళ్ళీ తిరిగి వస్తుందేమో. ఎలా అంటే తను పాల్గర్ నుంచి తిరిగి వచ్చినట్టు. నువ్వు కూడా అన్ని ప్రశ్నలు నన్నే అడుగు. నువ్వు కూడా అంటే ఇంకా ఎవరు అడిగారు నిన్ను? గాడ్, తను సైలెంట్ గా ఉండు. గబగబా వెళ్లి నానమ్మలిద్దరిని ఫాలో అవుదాం. అప్పుడేగా మనకు తెలుస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఏంటనేది. కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ కమ్. ఆ పద. అత్తే, నేనేం చేయనంటే ఎలా? తను ఎందుకు ఆపలేదండి మీరు? అరే, నేను చాలా సార్లు ట్రై చేశాను, కానీ తను ఏది వినడానికి సిద్ధంగా లేదు. ఏదో దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తించింది. ఒకటే మాట చెప్తుంది, వద్దు, నేను ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. నా కారణంగా ప్రతిసారి అభి ఇన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నాడు. నేను అభికి దరిద్రాన్ని, నేను ఆయన దగ్గర ఉండకూడదు, నేను వెళ్లిపోతానని. కానీ ఇవన్నీ తననెవరన్నారంట? అక్క, నక్కలిద్దరూ అనుంటారు. తన్ను ఇంకా ఆలియా ఒకసారి దారి లేకుండా చేస్తారు, ఒకసారి దారి మళ్లిస్తూ ఉంటారు. తప్పంతా నాదే. నేను తను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది. అసలు ఇదంతా నా తప్పే. ఇప్పుడిదంతా ఎవరి తప్పో అది ఆలోచించే టైం లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇదే, ప్రజ్ఞను ఎలా తిరిగి తీసుకురావాలి అని. ఒకవేళ ఇప్పుడు తను పట్టిందంటే తన నిర్ణయాన్ని మార్చటం అంత సులభంగా అయ్యే పని కాదు. మీరు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడ వెతకాలి నేను? అభి,
అభి నువ్వు విన్నావా? అభి ప్రజ్ఞ శాశ్వతంగా మనకి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మన పెళ్ళాపడానికి ఎవరూ లేరు. ఇలా చెప్పగలను వాళ్ళెవరూ లేరు. నువ్వు తన సొంతమని. అభి నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ అభి. అభి నువ్వు స్పృహలో ఉండుంటే నేను నిన్ను హక్ చేసుకునేదాన్ని. కావాలంటే నువ్వు నన్ను కూడా హక్ చేసుకోవచ్చు. ఆలియా కంగ్రాచులేషన్స్ ఆలియా, మొత్తానికి మనం సాధించాం. ఐఎమ్ సారీ, నువ్వు చేసి చూపించావు. నిజం చెప్పాలంటే ఈసారి నేను కూడా ఏమీ చేయలేతాను. ప్రజ్ఞ తనంతట తానే ఇదంతా వదిలేసి వెళ్లిపోయింది. ఆయన నీ జీవితానికి నా దారికి అన్నింటికి పెద్ద అడ్డంకి తను వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పటికి ఎవరూ లేరు. ఇప్పటికి మనం ఏమైనా చేయొచ్చు. అలా కాతను ప్రజ్ఞ మన జీవితాల నుంచే బయటకు వెళ్ళింది, ప్రపంచం నుంచి కాదు. గుర్తుందా, లాస్ట్ టైం కూడా తనకి ఇలాగే వెళ్ళింది. అప్పుడు అన్నయ్య తన్ని వెతికి తీసుకొచ్చాడు. ఎంత కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందంటే తనకి మన ఇంట్లోనే మన ముఖం మీదే మనల్ని ఛాలెంజ్ చేసింది. ఈసారి మనం తప్పకుండా అలాంటిదేమీ జరగకుండా చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు అన్నయ్యకి స్పృహ వచ్చాక మళ్ళీ అప్పుడు అన్నయ్య తను వెతకడానికి వెళ్ళకూడదు. డోంట్ వరీ ఆలియా, అంతా నేను చూసుకుంటాను.